హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఈజీ ప్రాసెస్గా చేద్దాం. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ కర్రీని ముందుగా మనం అన్ని మసాలాలు వేసి పక్కన పెట్టేసి చికెన్ కర్రీ చేసుకొని పక్కన పెట్టేశాను, పెరుగుతో చేసింది. తర్వాత మనమైతే ఇంకా రైస్ చేద్దాం. చూడండి, ప్లెయిన్ రైస్ లాగా, బగారా రైస్ లాగా చేద్దాం. చూడండి, ముందుగా టమాటాలు, ఇంకా ఫస్ట్ ఏమి చేయాలి, లవంగ, చెక్క, యాలకులు వేసేసుకొని బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం టమాటా ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా పుదీనా, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం వేసుకోండి. కొంచెం వేయించిన తర్వాత పచ్చి వాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ వేసేసుకోండి. ఇంకా మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత మనమైతే చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఏ మసాలాలు యూజ్ చేయకుండా రైస్ చేస్తున్నాను, ఓన్లీ ప్లెయిన్ రైస్ లాగా. తర్వాత వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అండి. అదే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకొని డబల్ ఉండాలండి. తర్వాత రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత ఉప్పు అవన్నీ సరి చూసుకొని తర్వాత మనం ఆ అన్నం ఉడికిన తర్వాత మనమైతే చికెన్ కర్రీని కలిపేయడమేనండి. అన్నం ఇలా వస్తుంది ఉడికిన తర్వాత. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. చికెన్ దమ్ బిర్యానీ ఇలా కూడా చేసుకోవచ్చండి, ఈజీగా మన ఇంట్లోనే, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. హాఫ్ కేజీ చికెన్ కండి, ఇది హాఫ్ కేజీ చికెన్ చేశాను. చూడండి, అన్ని మసాలాలు మిక్స్ చేసిన కర్రీ అండి. ముందే వండి పెట్టుకొని అందులో కలిపేయడమేనండి దమ్ చేసేటప్పుడు. తర్వాత ఒక టీ స్పూన్ వచ్చి ఘీ వేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందని ఇంకా కొత్తిమీర ఇవన్నీ చల్లుకోండి లాస్ట్లో. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఇందులో పెరుగు చట్నీ ఏదో ఒకటి, ఇంకా దాల్చా కానీ ఏదో ఒకటి చేసుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చేసుకోకపోయినా ఇలా తిన్నా కూడా చాలా రుచి అద్భుతంగా ఉంటుంది. మనం బయట తిన్నట్టే ఉంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్లో లాగే ఉంటుంది. స్పైసీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయింది. నా వీడియోని లైక్